విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో రానున్న రోజుల్లో దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్యా విధానం ద్వారా బోధన జరుగుతుందని జిల్లా సాహిత్య విద్యా సమన్వయకర్త ఎస్ సూర్యారావు అన్నారు. శనివారం స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ పరికరాలు పంపిణీకై ఎంపిక వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించారు. సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట శాసనసభ్యులు నియోజకవర్గం పరిధిలో మండలాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యరావు మాట్లాడుతూ ఇప్పటికే భవిత కేంద్రాల్లో టాబుల ద్వారా బోధన జరుగుతుందన్నారు. గత ఏడాది కొన్ని జిల్లాలలో ప్రయోగాత్మకంగా 10వ తరగతి దివ్యాంగ విద్యార్థులు కంప్యూటర్ సహాయంతో డిజిటల్ పరీక్షలు రాయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో డిజిటల్ బోధన జరగడానికి తగు ప్రణాళికలు సమగ్ర శిక్షణ ద్వారా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అలింకో ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు బి నరసింహారావు, కె గంగరాజు, సాహిత్య విద్యా సహా కోఆర్డినేటర్ ఎం భారతి, స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఎస్ భానుమతి, పలువురు దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు. వికలాంగులు 18 సంవత్సరాల లోపు దివ్యాంగులను గుర్తించి వారి యొక్క సదరన్ సర్టిఫికేట్ ఆధారంగా వారు ఏ ఉపకరణాలకు అర్హులైతే ఆ ఉపకరణాలని మంజూరు చేయడానికి డాక్టర్లు ఈరోజు వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ శిబిరాన్ని అందరినీ సద్వినియోగం చేసుకోమని మేము దివ్యాంగుల పేరెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. వారికి న్యాయపరంగా ఏవైతే ఉపకరణాలు రావాలో ఆ ఉపకరణాలకి వాళ్ళు డాక్టర్లు సజెస్ట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయవలసిందిగా మేము కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. 4990 మంది పిల్లలను యూడేస్లో చేర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మెడికల్ అసెస్మెంట్ క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నాము. 10-11-2025 నుండి ఈ రోజు వరకు మొత్తం 6 క్యాంపులు నిర్వహిస్తున్నాము. ప్రతి క్యాంపులో కూడా 120 మంది 150 వరకు పిల్లలు రావటం, అందులో 100 మందిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ ఎస్కోట కాన్స్టిట్యూషన్లో అయితే 150 మంది పిల్లలను వారి యొక్క తల్లిదండ్రులందరూ తీసుకొని రావటం, వారికి 120 మంది పిల్లల్ని ఇక్కడ గుర్తించడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ పిల్లలందరికీ కూడా 4 రకాలైనటువంటి అలవెన్సెస్ అనేవి వారి అకౌంట్లోకి నేరుగా వేయడం జరుగుతుంది. ఈ మంత్లో గత 5 నెలలకు సంబంధించినటువంటి అలవెన్సెస్ అనేవి కూడా వారి అకౌంట్లో ప్రభుత్వం వారు వేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ అండి. అసిస్టెంట్ ఐఈ కోఆర్డినేటర్గా సమగ్ర శిక్ష విజయనగరంలో వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మన జిల్లా మొత్తం మీద 7 నియోజకవర్గాల్లో ఈ క్యాంపులు నిర్వహించడం అనేది జరిగింది. ఇది ఎస్కోట్లో ఇది 7వ నియోజకవర్గం అండి. ఇది ఈరోజు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి క్యాంప్లో కూడా 130 నుంచి 150 వరకు కూడా ప్రతి ఒక్కరూ హాజరవటం జరుగుతుంది. అయితే ఇది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ఏవైతే సహాయ ఉపకరణాలు ఉన్నాయో వాటిని ఉచితంగా ఇచ్చుట కొరకు ఇక్కడ ఎలింకో టీం వారు వచ్చి వాళ్ళ యొక్క వైకల్య నిర్ధారణ ద్వారా ఆ పిల్లవాడికి ఏదైతే ఉపకరణం అవసరమో వాటిని నిర్ణయించి దాన్ని వాళ్ళకి ఉచిత సహాయ ఉపకరణంగా ఇవ్వటం అనేది జరుగుతుందండి. ఈరోజు ఇక్కడికి సుమారు 150 మంది వరకు ఇక్కడికి రావటం అనేది జరిగిందండి. వీళ్ళకి ఇక్కడ నిర్ధారణ చేసిన తర్వాత తిరిగి 2-3 నెలల్లో కూడా వాళ్ళకి ఆ ఉపకరణము అందించడం అనేది జరుగుతుందండి.